మనుషుల మాయోపాయముల చేత, వంచన చేత, తర్పు మార్గమునకు లాగు కుయుక్తి చేత అటు ఇటు గాలికి కొట్టుకుని పోయే గాలి సరుకుగా ఉండకూడదు అంటున్నాడు అనమాట. అంటే తేలిక సరుకుగా ఉండకూడదు. బరువైనది గాలికి కొట్టుకుని పోదు కదా. గాలికి ఏది కొట్టుకుపోతుంది? పొట్టు కొట్టుకుపోతుంది. మనం నూర్పిళ్ళు చేసినప్పుడు వడ్లలో నుంచి పొట్టు పోయినప్పుడు, పోత పోసినప్పుడు ఏమవుతుందండి? గాలికి పొట్టు పోతుంది అన్నమాట, గింజలు కింద పడతాయి. అలాంటి బలహీనమైన భక్తి చేయకుండానే గట్టి భక్తి చేయమంటున్నాడు. అనవసరమైనటువంటి సంగతులకు అధిక ప్రాధాన్యతనివ్వకుండా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో ఎదగమంటున్నాడు. ఇది క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రధానమైన సంగతి. ఎదుగు బొదుగు లేకుండాను మరుగుజ్జులాగా తయారయ్యి ఏదో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే పద్ధతిలో ఉండటానికి వీల్లేదు. ఒకటే ప్రశ్న: ఎంతమందిని ప్రభు సన్నిధికి నడిపించాము? మన వలన ఎంత సేవ జరిగింది? ఇదే ప్రధానం. కానీ ప్రభువును నమ్ముకున్నాక ఎంత సంపాదన చేశాము, ఎంత ఘనతను పొందుకున్నాము, ఎన్ని భౌతిక ఆశీర్వాదాలు పొందుకున్నాము, వీటి చుట్టూనే తిరగకుండాను వాటితో పాటు ప్రభువుని విశ్వసించిన తర్వాత నేను ఇంతవరకు చేయగలిగానండి దేవుని సేవలని చెప్పుకుని అనవసరమైన సంగతులకు దూరముగా ఉండి అనవసరమైన నిరర్ధక జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి దేవుని జ్ఞానము చేత మనందరం మరింత ప్రభావముగా నడిపించబడదాం.